హే హలో గాయ్స్, ఈరోజు మనం లిక్విడిటీ గురించి నేర్చుకుందాం. మార్కెట్లో ప్రైస్ ర్యాండమ్గా మూవ్ అవ్వదు, అది లిక్విడిటీ కోసం హంట్ చేస్తుంది. ఈరోజు మనం హై నుంచి లో, లో నుంచి హై అనే లిక్విడిటీ కాన్సెప్ట్స్ విందాం. ఫస్ట్ మనము హై టు లో అనే లిక్విడిటీ కాన్సెప్ట్ విందాం. చెప్తాను ఈరోజు. ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. This is high to low liquidity. This is high to low. ఈ కాన్సెప్ట్ టుడే ఫస్ట్ హై టు లో లిక్విడిటీ ఏం చేస్తుందంటే బై స్టాప్స్ని బ్రేక్అవుట్ ఎంట్రీస్ పెడతారు. ఎవరు? స్మార్ట్ మనీ. ముందుగా హైని బ్రేక్ చేసి అక్కడి నుంచి వెళ్ళి లిక్విడిటీ తీసుకుంటుంది. తర్వాత మార్కెట్ డౌన్ అవుతుంది. దాన్ని హై టు లో అంటాం. లాజిక్ ఏంటిదంటే దాంట్లో మెయిన్లీగా హై అంటే దీని మీద ఉన్నది బై సైడ్ లిక్విడిటీ, దీని మీద ఉన్నది బై సైడ్ లిక్విడిటీ. దీని మీద ఉన్నది బై సైడ్ లిక్విడిటీ. దీని కింద ఉన్నది సెల్ సైడ్ లిక్విడిటీ. క్లియర్గా వినండి, లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ బై సైడ్ లిక్విడిటీ, బై సైడ్ ఇక్కడ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేస్తుంది. అంటే బై సైడ్ లిక్విడిటీని సెల్లర్స్ అంటే స్వీప్ చేసిన తర్వాత ప్రైస్ ఏమవుతుంది అంటే డౌన్ అవుతుంది. ఇప్పుడు శాంపుల్ ఏంటిదని అంటే మనం ఎస్టర్డేస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒకవేళ ఎస్టర్డేస్ హై 200 ఉన్నదనుకోండి, ఎస్టర్డేస్ లో 100 ఉన్నదనుకోండి, ప్రైస్ 100 దగ్గరికి వచ్చి లో బ్రేక్ చేసి లిక్విడిటీ తీసుకొని 200 వరకు వెళ్తుంది. సపోజ్ ఇక్కడ 100 ఉన్నది, ఇక్కడ 200 ఉన్నది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. 100 నుంచి 200 వరకు వెళ్తుంది. దీని కింద స్టాప్స్ ఉంటాయి. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం జస్ట్గా మెయిన్లీ ఏంటిదంటే ఏదో మనం బ్లైండ్గా ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోకూడదు. మెయిన్లీగా లిక్విడిటీ తీసుకున్న తర్వాత లిక్విడిటీ స్వీప్ అవ్వాలి, తర్వాత మనకు మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి, తర్వాత కన్ఫర్మేషన్. ఇది మెయిన్లీగా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటిదంటే కన్క్లూజన్. దీని మెయిన్ ఏంటిదంటే మార్కెట్ ఎప్పుడు లిక్విడిటీ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లో తీస్తే అంటే డౌన్ తీసుకున్నది అనుకోండి, లిక్విడిటీ హై టార్గెట్ ఉంటుంది దానికి.
ఒకవేళ హై టార్గెట్ తీసుకున్నదనుకోండి లో టార్గెట్ చేస్తుంది. అదే ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్. ఇది హై టు లో లిక్విడిటీ. హై టు లో అంటే ఇది బై సైడ్ లిక్విడిటీ, ఇది బై, ఇది సెల్ హై. చూడండి ఎగ్జాంపుల్, ఓపెన్ హై లో. ఇది bearish scenario. This is a low candle, this is a low and it is the closing. This is the bearish trend. Again, okay. ఇప్పుడు bullish scenario లో low to high, జస్ట్ ఇది శాంపుల్ వరకే, శాంపుల్ చెప్తున్నాను క్లియర్గా. ఇంత అండర్స్టాండింగ్ లెవెల్లో మీకు తెలుగు కమ్యూనిటీలో లిక్విడిటీ గురించి ఎవరు అనేది చెప్పలేరు, ఏది ఉన్నా కొద్దిగానే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ ఆల్ ఓవర్ అండ్ సేయింగ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. దిస్ ఈజ్ ద లో. సి వాట్ ఐఎమ్ డ్రాయింగ్. చూడండి, దిస్ ఈజ్ ద ఓపెన్, దిస్ ఈజ్ ద లో, దిస్ ఈజ్ ద హై, దిస్ ఈజ్ ద క్లోజ్. సి ఎగ్జాంపుల్ అంటే, సపోజ్ ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే లో టు హై చెప్పాను కదా, మార్కెట్లో ఒక లో వచ్చింది, లో దగ్గరికి వస్తే అక్కడ చాలా మంది ట్రేడర్స్ కింద స్టాప్ లాసెస్ ఉంటాయి. స్టాప్ లాసెస్ అంటే కింద ఎవరు ఉంటారంటే సెల్ సైడ్ లిక్విడిటీ అంటారు. సెల్ ఆర్డర్స్ ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాయి. అంటే స్మార్ట్ మనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందుగా ఆ లోని బ్రేక్ చేస్తారు. ఇక్కడ లోని బ్రేక్ చేసి లిక్విడిటీ స్వీప్ అంటే లిక్విడిటీని తీసుకొని అందులో ఉన్న స్టాప్ లాస్ ఆర్డర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తర్వాత మార్కెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇలా వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్తుంది, హై వైపు మూవ్ అవుతుంది. లాజిక్ ఏంటిదంటే మనం దీంట్లో తెలుసుకోవాల్సింది, కింద దాన్ని ఏమంటాము అంటే సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం. అంటే సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత అది స్వీప్ చేస్తుంది. స్వీప్ చేసిన తర్వాత బయర్స్ ఎంట్రీ అవుతారు. అంటే రిజల్ట్ ఏంటిదంటే మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ గోస్ అప్, అంటే ప్రైస్ మీదికి వెళ్ళాలి అంటే కిందకి వచ్చి లిక్విడిటీ స్వీప్ చేసుకుని సెల్ ఆర్డర్స్ తీసుకొని అది మీదికి వెళ్తుంది. దీంట్లో ఉన్నది మెయిన్ అది లో టు హై అనేది సెల్ సైడ్ లిక్విడిటీ, హై టు లో అనేది బై సైడ్ లిక్విడిటీ. ఇది సింపుల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్. ఓకే, ఇప్పుడు రండి నేను చూస్తాను. డేలోకి వద్దాం. డేలోకి వచ్చాక మెయిన్లీగా డే క్యాండిల్స్లోకి వచ్చి చూద్దాం లిక్విడిటీ ఎక్కడికి. ఆల్రెడీ మనకు ముందే మార్కెట్ ఇవన్నీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో అవుతుంది. ఓన్లీ లిక్విడిటీ కాన్సెప్ట్ మీదనే చెప్తున్నాను మీకు. కేవలం లిక్విడిటీ ఈజ్ మెయిన్ థింగ్. త్రీ డేస్ ఉన్నది. ఓకే,
Okay. See here. ఇది లో, ఇది హై. ఓకే, ఇది మార్చ్ 26th ఓపెన్, హై, లో, క్లోజ్, ఓపెన్ అయింది. ఓకే, దీని లిక్విడిటీ చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అయింది. హియర్ ఇట్ ఈస్ ద గ్యాప్ అప్. గ్యాప్ అప్ అయ్యాక దీని నెక్స్ట్ లిక్విడిటీని ఇక్కడ తీసుకున్న తర్వాత దీని గ్యాప్ అప్ అయినది ఫిల్ చేసిన తర్వాత, ఇక్కడ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న లిక్విడిటీ, ఇంకా కింద ఎక్కడైనా లిక్విడిటీ ఉంటే, సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటే అక్కడ వరకు కంపల్సరీ లిక్విడిటీ కోసం వెళ్ళాలి. దీన్ని మనం ఏం చేస్తారంటే, మన వాళ్ళు చాలామంది బ్రేక్అవుట్ కాగానే ఎంట్రీస్ తీసుకుంటారు. స్మార్ట్ మనీ వాళ్ళు అప్పుడే ఎంట్రీ అయ్యి దాన్ని రివర్స్ పుష్ చేస్తారు. దిస్ ఈజ్ 100%లో 100% ఖచ్చితంగా వర్క్ ఉంటుంది. అది మనము గమనించాలి. మెయిన్ లిక్విడిటీ మోడల్ శాంపుల్ 1 ఇది. ఓన్లీ 5 minutesలో దీన్ని చెప్పేయచ్చు. బట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు పింగ్ చేయండి. నేను 100%గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఉంటాను. గ్యాప్ అప్ అయింది, మళ్ళీ డౌన్ క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్ క్లోజ్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ డౌన్లో ఉన్నది, మళ్ళీ గ్యాప్ అప్ అయింది. కింద ఉన్న లిక్విడిటీ ఎక్కడెక్కడ అయితే ఉన్నదో దీని నెక్స్ట్ లిక్విడిటీ పర్చేస్ అన్ని తీసుకుంటుంది. కంపల్సరీ మార్కెట్ అనేది లిక్విడిటీ కంపల్సరీ తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ లిక్విడిటీ తీసుకుని ఇంకెక్కడ వరకు అంటే నెక్స్ట్ లిక్విడిటీ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ లిక్విడిటీ ఇక్కడ తీసుకున్నది. ఓకే, అంటే కంపల్సరీ లిక్విడిటీ అనేది కంపల్సరీ మెయింటైన్ 100%గా లిక్విడిటీ అనేది కావాలి మార్కెట్కి. ఎవరో బై చేస్తే మీదికి వెళ్తుంది, సెల్ చేస్తే కిందికి వస్తుందని కాదు. దాని లిక్విడిటీ కోసం మార్కెట్ ఎంతవరకైనా వస్తుంది, అక్కడి నుంచి. ఒకవేళ సపోజ్ మార్కెట్ మనకు కావాల్సిన దిశలో వెళ్ళింది, అక్కడ మీది వరకు వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు డౌన్ అవుతుంది? మనం అక్కడ చాలా మంది బై చేస్తాం మీదికి వెళ్తుంటే, అది అక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది మనం తెలియక బై సైడ్ మీదకే వెళ్తుంది కదా అనుకుంటాం. అది కాదు. లిక్విడిటీ అనేది శాంపుల్ ఎలా చెప్పానంటే, డెలివరీ లో టు హై చెప్పాను, హై టు లో. ఈ వీడియోని పదే పదే చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజెస్ కంపల్సరీ నా నెంబర్కి పెట్టండి. ఎలాంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. దిస్ ఈజ్ అ శాంపుల్ వీడియో 1. దిస్ ఈజ్ లిక్విడిటీ. ఇంకొకటి మోడల్ ఉంది, అది ఒక 2-3-5 minutes కంటే ఎక్కువ చెప్పండి. ఎందుకంటే అందరిలాగా 1 hour 5 hour 4 hours 2 hours ఇలాంటి వీడియోస్ ఇలా పెట్టాను. మినిమం మీకు అనుకూలంగా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.